హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు విష్ణు ఐఏఎస్. దిస్ ఇస్ రాజ్ కుమార్. మనం ఈ పీవైక్యూ సిరీస్లో 4th వీడియో చూస్తున్నాం. లాస్ట్ 3 వీడియోస్ చూసారని అనుకుంటున్నాను. ఒకసారి చూడండి. ఏదైనా డౌట్ ఉంటే కనుక కామెంట్ చేయండి, మేము కంపల్సరీగా రిప్లై ఇస్తాము. ఎందుకంటే దీస్ ఆర్ లైక్ వెరీ 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 ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఈ క్వశ్చన్స్ రిపీట్ అవ్వకపోయినా సరే బట్ ద కాన్సెప్ట్స్ ఏముంటాయి, ఆ కాన్సెప్ట్స్ నుంచి మళ్ళీ క్వశ్చన్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అందుకే మనం చాలా డీటెయిల్డ్గా ఎక్స్ప్లెనేషన్స్ అనేవి చేస్తున్నాం. ఓకేనా? చలో లెట్స్ గెట్ ఇన్ టు దిస్ వీడియో. The people of India agitated against the arrival of Simon Commission because ఇది మోడర్న్ ఇండియన్ హిస్టరీ, ఆధునిక భారతదేశ చరిత్రకి సంబంధించిన క్వశ్చన్. సైమన్ కమిషన్ వచ్చింది. సైమన్ కమిషన్ ఇండియాకి వచ్చింది. సైమన్ గో బ్యాక్ అనే నినాదాలు కూడా మనం చేసాం. ఇదైతే మనకు తెలుసు. ఎప్పుడు వచ్చింది మనకు తెలుసు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1919, 1999 యాక్ట్. మనం ఏమని పిలుస్తాం దీన్ని? మాంటెగు చెమ్స్ఫర్డ్ రీఫార్మ్స్ అని కూడా పిలుస్తాం. మాంటెగు చెమ్స్ఫర్డ్ రీఫార్మ్స్ అని కూడా మనం 1919 యాక్ట్ అని మనం పిలుస్తాం. మాంటెగు ఎవరు? సెక్రటరీ ఆఫ్ స్టేట్. చెమ్స్ఫర్డ్ ఎవరు? ఆ టైంలో వైస్రాయ్. సో వాళ్ళు ఏంటంటే 1919 యాక్ట్ని పాస్ చేసిన తర్వాత లేకపోతే ప్రవేశపెట్టిన తర్వాత 10 సంవత్సరాల తర్వాత దా యాక్ట్ మీద రివ్యూ చేయాలి. అదే యాక్చువల్గా ప్లాన్. సో 1919 వచ్చింది కాబట్టి 10 సంవత్సరాల తర్వాత అంటే 1928 ఆ టైంలో ఏంటంటే ఈ యాక్ట్ని దీని యొక్క ఎలా వర్కౌట్ అయింది, ఏంటి, దీని పాజిటివ్స్ ఏంటి, నెగిటివ్స్ ఏంటి, డ్రాబ్యాక్స్ ఏంటి అని చెక్ చేయడానికి ఒక కమిషన్ని ఇండియాకి పంపించారు. అదే సైమన్ కమిషన్. ఓకేనా? సో దాని గురించి వచ్చిన క్వశ్చన్ చూడండి. Indians never wanted to review the working of Act 1919. Simon Commission recommended the abolition of diarchy in the provinces. Diarchy అంటే ద్వంద్వ ప్రభుత్వాలు. There was no Indian member in the Simon Commission. The Simon Commission suggested the partition of the country. ఇదైతే తప్పు. 35 ఆ టైంలో మనం పార్టిషన్ గురించి వచ్చింది. అంతకుముందు పార్టిషన్ లేదు. సో ఇది తప్పు. ఇండియన్ నెవర్ వాంటెడ్ రివ్యూ ద వర్కింగ్ ఆఫ్ ద యాక్ట్. ఎందుకు ప్రవేశపెట్టిరో మనకు తెలీదు. రివ్యూ చేయాలి. ఎవరు చేయాలి రివ్యూ? ఎవరి దగ్గర యాక్ట్ పెట్టిరో మన మీద యాక్ట్ పెట్టినారు. అది మనకు అప్లికేబుల్ అయినప్పుడు మనం రివ్యూ చేయాలి. ఓకేనా? కానీ ఇందులో ఏంటంటే నో ఇండియన్ మెంబర్, అందరు తెల్లోళ్ళు వచ్చి వాళ్ళు మన మీద పెట్టిన చట్టాన్ని రివ్యూ చేయడం అనమాట. సో అందుకే ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. వీ వాంటెడ్ టు రివ్యూ, మనం రివ్యూ చేద్దాం, బట్ లైక్ వీ వాంటెడ్ ఆర్ రిప్రజెంటేషన్ ఇన్ దట్ కమిషన్ అనమాట. ఓకే, అండ్ దెన్ డయార్కీ ఈజ్ నాట్ ఎట్ ఆల్ అన్ ఆప్షన్ హియర్. సో ఆన్సర్ 3 ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్. చూద్దాం. లెట్స్ హ్యావ్ ఎ డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్. సైమన్ కమిషన్ 1928. గుర్తుపెట్టుకోండి, 1919 యాక్ట్ 1928 తర్వాత చాలా మార్పులు జరుగుతాయి. నేను చెప్తాను అది. సైమన్ కమిషన్ వాజ్ ఎ 7-member బ్రిటిష్ పార్లమెంటరీ డెలిగేషన్. ఎంతమంది వచ్చారు? 7. సో దీనికి సైమన్ అనే వ్యక్తి ప్రెసిడెంట్ లేకపోతే అధ్యక్షుడు, ఇంకోటో. బ్రిటిష్ పార్లమెంట్ డెలిగేషన్ సెంట్ టు ఇండియా టు అసెస్ ది కాన్స్టిట్యూషనల్ రిఫార్మ్స్ అండర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1919. క్లియర్? నెక్స్ట్, కీ ఫీచర్స్. This is led by Sir John Simon. Composed entirely of British members. 7 ఒక వ్యక్తి సర్ జాన్ సైమన్ ని తీసేస్తే మిగిలిన 6 ఒక్క ఇండియాకి చెందినటువంటి వ్యక్తి లేడు. ఆబ్జెక్టివ్ ఈజ్ టు రివ్యూ దిస్ యాక్ట్ అండ్ సజెస్ట్ ఫ్యూచర్ రీఫార్మ్స్. అరైవల్ ఇన్ ఇండియా 1928లో 3rd ఫిబ్రవరికి వచ్చారంట. 3rd ఫిబ్రవరి 1928. Okay, next we have widespread protest erupted across India with the slogan Simon go back. మా మీద పెట్టిన యాక్ట్ మేము లేకుండా మీరు రివ్యూ చేయడం ఏంటని చెప్పి సైమన్ గో బ్యాక్ అనే నినాదాలు ఇచ్చారు. ఓకే, నెక్స్ట్, ఎందుకు దాన్ని అపోజ్ చేసామంటే బికాస్ దెర్ ఈస్ నో రిప్రజెంటేషన్ ఫ్రమ్ ఇండియా. నేషనలిస్ట్ రీసెంట్మెంట్. ఆ టైంలో ఏంటనంటే స్వరాజ్, సెల్ఫ్ రూల్ స్టార్టెడ్. అంటే మా దేశాన్ని మేమే పాలించుకుంటాం, స్వరాజ్ అనే సెల్ఫ్ రూల్ అనేది ఆ మూమెంట్ స్టార్ట్ అయిందనమాట. ఆ టైంలోనే ఈ సైమన్ కమిషన్ అనేది ఏర్పాటు అవ్వడం కూడా జరిగింది. అండ్ ఇట్ ఈస్ రిజెక్టెడ్ బై బోత్ కాంగ్రెస్ అండ్ ముస్లిం లీగ్. అప్పుడున్న మేజర్ పార్టీలు అవే, కాంగ్రెస్ అండ్ ముస్లిం లీగ్. 2 కూడా సైమన్ కమిషన్ని రిజెక్ట్ చేశాయి.
లాలా లజపత్ రాయ్ డెత్. సైమన్ కమిషన్కి వ్యతిరేకంగా జరుగుతున్నటువంటి ధర్నాలో లేకపోతే రాస్తారోకో వాట్ ఎవర్ ఇట్ మే ప్రొటెస్ట్లో లాహోర్లో లాలా లజపత్ రాయ్ మీద లాఠీ చార్జ్ చేశారు, అందులో ఆయన చనిపోయారు. మనకు తెలుసు లాల్ బాల్ పాల్ ఘోష్ అని పిలుస్తాం, వీళ్ళందరూ రివల్యూషనరీ లీడర్స్ అన్నమాట. ఓకే, ఈ రివల్యూషనరీ లీడర్ కాబట్టి ఆయన చనిపోవడం వల్ల ఏంటంటే ఇండియాలో ఉన్నటువంటి అన్ని రివల్యూషనరీకి సంబంధించినటువంటి వ్యక్తులందరూ కూడా ఇంకా కొంచెం యాక్టివ్గా కొంచెం ఎక్కువగా ప్రొటెస్ట్ చేయడం స్టార్ట్ చేశారు. ఏం జరిగింది సైమన్ కమిషన్ వచ్చిన తర్వాత ఏం జరిగింది అని అంటే, నెహ్రూ రిపోర్ట్ వచ్చింది 1928లో. ఓకే, నెహ్రూ రిపోర్ట్ వాస్ ఫార్ములేటెడ్ బై ఇండియన్ లీడర్స్ యాజ్ ఏ ఆల్టర్నేటివ్ టు బ్రిటిష్ రిఫార్మ్స్. 1928లో నెహ్రూ రిపోర్ట్ వచ్చింది బై జవహర్లాల్ నెహ్రూ. సైమన్ కమిషన్ రిపోర్ట్ కూడా వచ్చింది 1930లో. 1928లో వాళ్ళు వచ్చినారు, 28లోనే నెహ్రూ రిపోర్ట్ వచ్చింది. బికాజ్ వీ వాంటెడ్ దిస్ పూర్ణ స్వరాజ్ రెజల్యూషన్ అని కూడా మనం పిలుస్తాం. ఆ తర్వాత 1930లో సైమన్ కమిషన్ రిపోర్ట్ అనేది వచ్చింది. ఈ సైమన్ కమిషన్ రిపోర్ట్ తర్వాత ఏం జరిగినాయి అని అంటే రౌండ్ టేబుల్ కాన్ఫరెన్సెస్ జరిగినాయి. ఓకే, రౌండ్ టేబుల్ కాన్ఫరెన్సెస్ జరిగినాయి. ఓకే, because strengthened the demand for this complete independence, Purna Swaraj in 1929. Okay, that's it. Because సైమన్ కమిషన్ తర్వాత నెహ్రూ రిపోర్టు, దాని తర్వాత పూర్ణ స్వరాజ్ రిజల్యూషన్, ఆ తర్వాత రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్, ఇవన్నీ కూడా ఏంటంటే స్వరాజ్ కోసం అని స్టార్ట్ అయ్యాయి కాబట్టి ఇంకొంచెం సెంటిమెంటల్గా కూడా ఎక్కువ వర్కౌట్ అయిందని మనం చెప్పుకోవచ్చు. సో దిస్ ఈస్ లైక్ క్లియర్ కట్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ సైమన్ కమిషన్. మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోండి, ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. నెక్స్ట్, క్విట్ ఇండియా మూవ్మెంట్ వాజ్ లాంచ్డ్ ఇన్ రెస్పాన్స్ టు. క్విట్ ఇండియా మూవ్మెంట్ ఎప్పుడు? 42. ఇన్ రెస్పాన్స్ టు దేనికి? సైమన్ కమిషన్ రిపోర్ట్ ఎప్పుడు వచ్చింది? 1930. సో ఇది కాదు. వేవెల్ ప్లాన్ ఏంటి? సమ్ రిలేటెడ్ టు ఎడ్యుకేషన్, ఎడ్యుకేషనల్ రిఫార్మ్స్ గురించి, లాంగ్వేజ్ టు బి యూజ్డ్ ఇన్ ది అకాడమిక్స్ గురించి వేవెల్ ప్లాన్ అనేది వచ్చింది. అండ్ దెన్ క్రిప్స్ ప్రపోజల్స్ వీ హ్యావ్. క్యాబినెట్ మిషన్ ప్లాన్ అనేది ఇట్ ఈస్ అరౌండ్ లైక్ సమ్ 1940sలోనే విత్ రెస్పెక్ట్ టు ది ఇండిపెండెన్స్ గురించి ఇది వచ్చింది. సో ద ఆన్సర్ విల్ బి క్రిప్స్ ప్రపోజల్. ఓకే, చూద్దాం ఎక్స్ప్లెనేషన్ చూద్దాం, ఇన్ డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. చూడండి, ద క్విట్ ఇండియా మూవ్మెంట్ భారత్ చోడో ఆందోళన్ వాజ్ లాంచ్డ్ బై మహాత్మా గాంధీ ఆన్ 8th August 1942 ఎట్ ఎక్కడ? బాంబే సెషన్ ఆఫ్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్. The movement was a direct response to the failure of the Cripps mission 1942, which had offered dominion status to India after World War II, but failed to guarantee immediate independence. World War II లో మాకు సపోర్ట్ చేయండి, మీకు ఈ పర్టికులర్ డొమినియన్ స్టేటస్ అని ఇస్తామని అన్నారు. World War II జరిగిన తర్వాత ఏంటనంటే వాళ్ళు వాళ్ళ ప్రామిస్ని నిలబెట్టుకోలేకపోయారు. నెక్స్ట్, సో తర్వాత వాళ్ళు బ్రిటిషర్స్ మనం ఏదైతే మన డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో వాటికి మీట్ చేయలేకపోయారు కాబట్టి గాంధీజీ డూ ఆర్ డై అనే నినాదాన్ని కూడా ఇవ్వడం జరిగింది. ఓకే, వై నాట్ అదర్ ఆప్షన్స్ చూద్దాం. మనం చెప్పుకున్నాం క్యాబినెట్ మిషన్ ప్లాన్ 1946, ఇట్ ఈస్ లైక్ విచ్ ఇస్ రెస్పెక్ట్ టు ది ఇండిపెండెన్స్ తర్వాత. సో ఇట్ ఎయిమ్డ్ ఎట్ ఫ్రేమింగ్ కాన్స్టిట్యూషన్ ఫర్ ఇండియా. ఓకే, మనం చెప్పుకున్నాం అది. సైమన్ కమిషన్ 1930 మనకు తెలుసు, 1928లో వాళ్ళు ఇండియాకి వచ్చారు. వేవెల్ ప్లాన్ 1945లో ప్రపోజ్డ్ ఎ రీస్ట్రక్చర్డ్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ బట్ వాజ్ ఆఫ్టర్ ది క్విట్ ఇండియా మూవ్మెంట్. ఓకే, క్లియర్ కదా? నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ద డిమాండ్ ఫర్ ది తెబాగా పీజెంట్ మూవ్మెంట్ ఇన్ బెంగాల్. తెబాగా పీజెంట్ మూవ్మెంట్ ఇన్ బెంగాల్ వాజ్ ఫర్ ద రిడక్షన్ ఆఫ్ ది షేర్ ఆఫ్ ది ల్యాండర్స్ ఫ్రమ్ ది 1/2 to 1/3. 1/2 to 1/3. The grant of ownership of land to peasants as they were the actual cultivators of the land. Tappu. The uprooting of Jamindari system and the end of Jamindari system. Tappu. Writing of all the peasant debts. Tappu. ఎందుకు జరిగింది అని అంటే వచ్చిన పంటలో సగం జమీందారులు తీసుకుపోతున్నారు. సగం కాదు, మీరు 1/3 తీసుకుపోండి, 50% కాదు 33% తీసుకుపోండి అని చెప్పి పీజెంట్స్ ఎవరైతే రైతులు ఉన్నారో వాళ్ళు గొడవ చేశారు. దానివల్ల ఈ తెబాగా పీజెంట్ మూవ్మెంట్ అనేది వచ్చింది. సో దిస్ ఇస్ ది కరెక్ట్ ఆన్సర్, 1/2 to 1/3. ద తెబాగా పీజెంట్ మూవ్మెంట్ 1946-47 ఇండిపెండెన్స్ డే టైంలో వచ్చింది, గుర్తుపెట్టుకోండి. మేజర్ పీజెంట్ అప్రైజింగ్ ఇన్ బెంగాల్ లెడ్ బై
కిసాన్ సభ పిజాంట్ ఫ్రంట్ ఆఫ్ ది కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా. ఎవరు దాన్ని లెడ్ చేశారు అని అంటే కిసాన్ సభ. ఎట్ దట్ టైం బెంగాలీ షేర్ క్రాపర్స్ హ్యాడ్ టు గివ్ 50% ఆఫ్ దేర్ ప్రొడ్యూస్ టు ది ల్యాండ్ లార్డ్స్. 50% ఇవ్వాల్సి వచ్చేది. ల్యాండ్ లార్డ్స్ జమీందారులు కావచ్చు, లేకపోతే ల్యాండ్ ఓనర్స్ కావచ్చు, లేకపోతే జోతేదార్స్ కావచ్చు. ద మూమెంట్ డిమాండెడ్ దట్ ద షేర్ క్రాపర్స్ కీప్ ద 2/3 and 1/3 should be given to the landlords. The movement gained widespread support in rural Bengal but faced brutal suppression from the British government and the landlords. అనగదొక్కేశారు. ఫోర్త్ క్వశ్చన్, అన్నీ బిసెంట్ వాజ్ రెస్పాన్సిబుల్ ఫర్. అన్నీ బిసెంట్ గురించి మనకు తెలుసు, మళ్ళీ ఒకసారి చూద్దాం. స్టార్టింగ్ ది హోమ్ రూల్ మూమెంట్, ఫౌండర్ ఆఫ్ థియోసాఫికల్ సొసైటీ, వన్స్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ది ఇండియన్ నేషనల్, ఇది కరెక్ట్, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఆమె ఒకసారి ప్రెసిడెంట్. హోమ్ రూల్ మూమెంట్ స్టార్ట్ చేశారు. కానీ థియోసాఫికల్ సొసైటీకి ఆమెకు సంబంధం ఉంది. కానీ థియోసాఫికల్ సొసైటీ మేడం బ్లావెట్స్కీ అండ్ కల్నల్ ఆల్కాట్ వీళ్ళిద్దరూ స్టార్ట్ చేయడం జరిగింది. సో బి ఈజ్ నాట్ ది కరెక్ట్, ఏ అండ్ సి ఆర్ కరెక్ట్. ఆన్సర్ 3. అన్నీ బిసెంట్ అండ్ బాల్ గంగాధర్ తిలక్ స్టార్టెడ్ ది హోమ్ రూల్ మూమెంట్ ఇన్ 1916. సపరేట్ హోమ్ రూల్ మూమెంట్, సపరేట్ హోమ్ రూల్ మూమెంట్ అన్ని బిసెంట్ స్టార్ట్ చేశారు. అలాగే బాల్ గంగాధర్ తిలక్ స్టార్ట్ చేశారు. బాల్ గంగాధర్ తిలక్ లైక్ నార్థన్ పార్ట్లో ఉంటే అన్ని బిసెంట్ ఏంటంటే సదరన్ పార్ట్లో ఉండేవాళ్ళు అనమాట. హోమ్ రూల్ మూమెంట్ అలా డిఫరెంట్ ఏరియాస్లో డిఫరెంట్ హోమ్ రూల్ మూమెంట్స్ అనేవి స్టార్ట్ చేశారు. బిసెంట్స్ ఆల్ ఇండియా హోమ్ రూల్ లీగ్ ప్లేడ్ ఎ కీ రోల్ ఇన్ మొబిలైజింగ్ పీపుల్ ఫర్ ది కాజ్. ఓకే. ఇన్ 1917 అన్నీ బిసెంట్ బికెమ్ ద ఫస్ట్ ఉమెన్ ప్రెసిడెంట్ ఆఫ్ ది ఇండియన్ నేషనల్ కాంగ్రెస్. 1916లో ఆవిడ హోమ్ రూల్ మూమెంట్ స్టార్ట్ చేశారు. 1917లో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఏదైతే ఉందో అప్పటిది దానికి ఫస్ట్ ఉమెన్ చైర్మన్ అయ్యారు. దెన్ వీ హ్యావ్ థియోసాఫికల్ సొసైటీ. థియోసాఫికల్ సొసైటీ వాజ్ యాక్చువల్లీ ఫౌండెడ్ బై మేడం బ్లావెట్స్కీ అండ్ కల్నల్ ఆల్కాట్ ఇన్ న్యూయార్క్ ఇన్ 1875. 1875లో అది కూడా న్యూయార్క్లో మేడం బ్లావెట్స్కీ అండ్ కల్నల్ ఆల్కాట్ వీళ్ళిద్దరు కూడా థియోసాఫికల్ సొసైటీని స్టార్ట్ చేశారు. బట్ షీ బికేమ్ ది ప్రెసిడెంట్ ఆఫ్ థియోసాఫికల్ సొసైటీ ఇన్ 1907. 1907లో అన్ని బిసెంట్ థియోసాఫికల్ సొసైటీకి ప్రెసిడెంట్ అయ్యారు. అండ్ దెన్ షీ పాపులరైజ్డ్ ఇట్ ఇన్ ఇండియా, ఎస్పెషల్లీ ఇన్ అడయార్, చెన్నై. దీని యొక్క మెయిన్ బ్రాంచ్ వచ్చేసి చెన్నై అడయార్లో ఉండేది. క్లియరా? ఓకే. నెక్స్ట్ క్వశ్చన్, ఇల్బర్ట్ బిల్ కాంట్రవర్సీ వాజ్ రిలేటెడ్ టు. Ilbert Bill controversy was related to imposition of certain restrictions to carry arms by the Indians, imposition of restrictions on newspapers and magazines published in Indian languages, removal of disqualifications imposed on the Indian magistrates with regard to the trial of the Europeans, removal of a duty on imported cotton cloth. Ilbert Bill controversy ఏంటి అని అంటే ఇది థర్డ్ అన్నమాట. ఎవరైతే తెల్ల కాన్విక్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి జడ్జెస్ కూడా ఇంగ్లీష్ వాళ్ళే ఉండేవాళ్ళు. కాకపోతే ఇందులో ఇల్బర్ట్ బిల్లో ఏం ప్రపోజ్ చేశారు అని అంటే ఇండియన్ జడ్జెస్ని కూడా ఉండేలాగా ప్రపోజ్ చేశారు. బట్ దానికి చాలా గొడవలు జరిగాయి బ్రిటిషర్స్ నుంచి, ఎస్పెషల్గా ఇంగ్లీష్ వాళ్ళ నుంచి. సో ఆ బిల్లుని మళ్ళీ రిటర్న్ తీసుకోవడం కూడా జరిగింది. కాకపోతే దాంట్లో కొన్ని సవరణలు అనేవి చేశారు. చూద్దాం. ఇల్బర్ట్ బిల్ 1883. క్రొనాలజీ ఈజ్ ఇంపార్టెంట్. ఈ ఇయర్స్ కంపల్సరీ, ఈ ఇయర్స్ మనకి ర్యాండమ్ ఇయర్స్ గుర్తుపెట్టుకున్న వాటి మధ్యలో మనం ఏదైనా సరే ఆలోచించడానికి లేకపోతే గుర్తుంచుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. ప్రతి సంవత్సరం బడ్డీ కొట్టకుండా మేజర్ థింగ్స్ గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఇంట్రడ్యూస్డ్ బై వైస్రాయ్ లార్డ్ రిప్పన్ అండ్ డ్రాఫ్టెడ్ బై సర్ ఇల్బర్ట్, ద లా మెంబర్ ఆఫ్ ది వైస్రాయ్స్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్. సో 1883లో మన వైస్రాయ్ ఎవరు? లార్డ్ రిప్పన్. ఓకే, గుర్తుపెట్టుకోండి. పర్పస్ to remove the racial discrimination in the judiciary by allowing Indian magistrates to try European offenders in criminal cases. Criminal cases లో ఉన్నటువంటి యూరోపియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ట్రయల్ అనేవి ఇండియన్ జడ్జెస్ చేయాలి అని చెప్పి ఈ బిల్ అన్నమాట. బట్ స్ట్రాంగ్లీ అపోజ్ ద బిల్ బై ది యూరోపియన్స్. సో దాని బ్యాక్లాష్ వచ్చింది. దానివల్ల ఏం చేశారంటే ఎవరైతే యూరోపియన్స్ ఇన్వాల్వ్ అయి ఉన్నారో వాళ్ళలో ఏ జ్యూరీ విత్ అట్లీస్ట్ హాఫ్ యూరోపియన్ మెంబర్స్,
ఏదైతే ట్రయల్ నడుస్తుందో దాంట్లో జడ్జెస్ ఎవరైతే ఉంటారో దాంట్లో అట్లీస్ట్ హాఫ్ యూరోపియన్ మెంబర్స్ ఉండేలాగా చూసుకున్నారు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇద్దరే ఉన్నారు జడ్జెస్ అనుకోండి, ఒకళ్ళు యూరోపియన్ చెందిన, ఒకళ్ళు ఇంగ్లీష్ వాళ్ళు, ఒకళ్ళు ఇండియా వాళ్ళు, అట్లా ఉండేలాగా దాన్ని మార్చారనమాట. ఇంపాక్ట్ ఏంటంటే ద కాంట్రవర్సీ ఎక్స్పోజ్డ్ బ్రిటిష్ రేషియల్ అరోగెన్స్ అండ్ స్ట్రెంగ్త్ అండ్ ద నేషనలిస్ట్ సెంటిమెంట్స్ ఇన్ ఇండియా. ఏమవుతుంది ఇప్పుడు వాళ్ళు మన దగ్గరకు వచ్చారు, మన వాళ్ళందరికీ జడ్జిలు వాళ్ళే ఉన్నారు, వాళ్ళే కోర్టులు ఉన్నాయి, వాళ్ళే కేసెస్ ఉన్నాయి, వాళ్ళే ట్రయల్ విధిస్తున్నారు, శిక్షలు విధిస్తున్నారు. మనల్ని ఇంక్లూడ్ చేసేసరికి ఏంటనంటే వీళ్ళంటే మనల్ని ట్రయల్ చేసేదనే ఉద్దేశంతో ఇట్స్ ప్యూర్లీ రేషియల్ డిస్క్రిమినేషన్ అనమాట, రేషియల్ ఆరోగెన్స్. దాని ద్వారా కూడా అప్పుడు కొంచెం నేషనలిస్టిక్ సెంటిమెంట్స్ అనేవి పెరిగాయి అని మనం చెప్పొచ్చు. సో దట్స్ ఇట్ ఫర్ ద డే. కీప్ ప్రాక్టీసింగ్ మోర్ అండ్ మోర్ MCQs which will help you in the cracking of any exam that you are aiming for. Okay, all the very best.